ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం బడిబాటలో భాగంగా మరి 2 తరగతి నుంచి 19 తరగతి వరకు బడిబాటలో భాగంగా ఈరోజు మరి మేము పిల్లల కోసము టీములుగా విభజించి హెచ్ఎం గారు మరియు ఉపాధ్యాయుల బృందంతో వివిధ గ్రామాలు తిరుగుతూ మరి మా పాఠశాల యొక్క ప్రత్యేకతను చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా డిజిటల్ బోధన, మరి ఇంగ్లీష్ మీడియము, నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనము, మరి వీటితో పాటు గ్రంథాలయము, స్టడీ అవర్స్ పర్యవేక్షణ మొదలగునవి అన్నీ చూసుకొని మరి నిరంతర పర్యవేక్షణలో విద్యార్థులకు మంచి చదువు అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ప్రతి ఊరికి తిరిగి వాళ్ళ పేరెంట్స్తోని సమావేశాలు నిర్వహించి మా యొక్క స్కూల్ యొక్క స్ట్రెంత్, విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచడానికి చాలా గ్రామాలు తిరిగి వివిధ విద్యార్థులను చేయడం జరుగుతుంది. దీంట్లో మరి మొదలైన ఇప్పుడు హాలిడేస్లో మా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఆదివారం నాడు నాన్ వెజ్ భోజనము, మరి సాయంత్రము ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్తో పాటు నాణ్యమైన భోజనం కొత్తమైన ప్రకారం 40% పెంచడం జరిగింది. ప్రభుత్వము ఇస్తున్నాము. అన్ని రకాలుగా విద్యార్థులను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము అని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల పెగడేపల్లి పాఠశాలలో మరి ప్రభుత్వ ఆదేశానుసారముగా బడిబాట ప్రోగ్రాం మరి 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు జరుగుతున్నది. ఆ బడిబాట భాగంగా ఈరోజు మేము చాలా గ్రామాలను తిరుగుతూ కొత్త అడ్మిషన్ తీసుకోవడం జరుగుతున్నది. మరి ఉపాధ్యాయుల బృందంతో కలిసి మరి విభాగాలుగా విభజించి వివిధ గ్రామాలను తిరుగుతూ నూతన అడ్మిషన్ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మేము దాదాపు సింగారం, దండేపల్లి, మద్దిమడుగు, పందిపంపుల, దండేపల్లి మరియు ముక్కునూరు, మోదేడు, కనుకునూరు, మరి రెడ్డిపల్లి, సింగంపల్లి, మోదేడు ఇట్లా చాలా గ్రామాలు తిరుగుతూ మరి దాదాపు ఒక 40-50 నూతన అడ్మిషన్లను స్వీకరించడం జరిగినది. మరి అందులో భాగంగా ముక్కునూరు పాఠశాలకు కూడా దాదాపు ఒక 30 నూతన అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. ముక్కునూరు పాఠశాల పరిధిలోని ముక్కునూరు, పలిమేల, పంకెన, చిట్యాల, దాదాపు నీలంపల్లి, దాదాపు అన్ని గ్రామాలు తిరుగుతూ మరి విద్యార్థులను మేము ప్రభుత్వ పాఠశాల కంటే మరి ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలే బాగున్న ఉద్దేశంగా మరి వాళ్ళకు ఈ నూతన మెను ప్రకారం ప్రభుత్వం మరి కొత్త మెను 40% మెను ఎంకరేజ్ చేసి వాళ్ళకి అన్ని రకాలైన భోజనాలు కొత్త మెను ప్రకారం భోజనాలు అందిస్తూ మరి వాళ్ళకు ఉచిత బట్టలు, ఉచిత షూలు, సాక్స్లు, చెప్పులు, టంక్ బాక్సు, అదే రకంగా మరి బంకర్ బెడ్స్, మరియు డ్యూయల్ డెస్క్ బెంచులు, మరి అన్ని రూమ్లలో ఫ్యాన్స్, ఇట్లా నానా రకాల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, మరి నిరంతరం ఏఎన్ఎం పర్యవేక్షణలో ఆరోగ్య పరిరక్షణ, మరి ఎప్పటికీ పీటీ గారి పర్యవేక్షణలో ఆటపాటలు, మరి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అన్ని రకాల విద్యా బోధనలు చేస్తూ ప్రైవేటు పాఠశాల తీరుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దడంలో భాగంగా కృషి చేయడం జరుగుతున్నది. సౌకర్యవంతమైన ల్యాబ్లు, డిజిటల్ క్లాసులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. మరి విశాలమైన గ్రంథాలయం, మరి ప్రతిరోజు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో డిజిటల్ క్లాసులు, ఈ రకంగా అన్ని రకాలుగా ప్రైవేటు పాఠశాల తీరుగా
మా పాఠశాలలో విద్యను అందించడం జరుగుతున్నది. మరి పొద్దున సాయంత్రం స్టడీ అవర్స్, మరి వాళ్ళపై సాయంత్రం స్నాక్స్, వాటిపై విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది.